సో వెల్కమ్ ఫ్రెండ్స్ అందరికి కూడాను. సో ఈరోజు మనం డెఫినెట్గా ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం, బిగ్గర్ టైం ఫ్రేమ్ అండ్ స్మాలర్ టైం ఫ్రేమ్లో. సో ప్రాబ్లం ఏంటంటే మెనీ పీపుల్ దే నో టెక్నికల్స్, వాళ్ళందరికీ తెలుసు టెక్నికల్స్, సపోర్ట్, రెసిస్టెన్స్, ఆర్ఎస్ఐ, మూవింగ్ యావరేజెస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్, ఎవ్రీథింగ్. బట్ రెండు ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. ఒకటి టెక్నికల్ నాలెడ్జ్ని తెలుసుకోవడం, దాన్ని అప్లై చేయటం ఇన్వాల్వ్స్ ఏంటంటే మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కావాలి. ఓకే, సో మనం ఏ పాయింట్ మీద వర్క్ చేయాలి అని చెప్పేసి మనకి ఒక అనాలిసిస్ అనేది చేసుకుంటే డెఫినెట్గా ఒక ఐడియా వస్తుంది, వేర్ వీఆర్ ల్యాకింగ్, ఎక్కడ మనం ల్యాక్ అవుతున్నాం, ఏంటి మనల్ని డ్రాగ్ చేస్తుందని చెప్పేసి. సీరియస్గా ఏంటంటే ఒకవేళ మీకు టెక్నికల్ అనాలిసిస్ అంత పర్ఫెక్ట్గా ఐడియా ఉంది, బట్ స్టిల్ సక్సెస్ రావట్లేదు అంటే మీరేం చేయాలంటే ఒక 1 వీక్ లేదా 10 days కంప్లీట్ బ్రేక్ అనేది తీసుకోండి. గో అవే ఫ్రమ్ ద మార్కెట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక మీకు వచ్చిన థాట్స్, అసలు మార్కెట్లో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్ నుంచి, ఓకే మార్కెట్ ఏమేంటి, మన దగ్గర ఉన్న ఎడ్జ్ ఏంటి, అంటే మనం దేంట్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాం. కొంతమంది ఏంటంటే ఆప్షన్స్ బయింగ్లో ఉంటారు, సెల్లింగ్లో ఉంటారు, కొంతమంది స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు, స్టాక్ ఆప్షన్స్ చేసేవాళ్ళు ఉన్నారు. సో దేంట్లో మనం బాగున్నాం అండ్ మనకు నచ్చిన, మనకి ఒక కంపాటబిలిటీ అండ్ రిలయబిలిటీ ఉన్న ఇండికేటర్స్ కానీ అనాలిసిస్, టైప్ ఆఫ్ అనాలిసిస్. కొంతమంది వాల్యూమ్స్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు, కొంతమంది ఆర్ఎస్ఐ ఫాలో అవుతారు. ఈ విధంగా అనమాట మ్యాక్డీగా వచ్చేదే. కంప్లీట్గా ఏంటంటే ఒక నోట్ ప్యాడ్ తీసుకొని నీట్గా రాయండి, ఏంటి మార్కెట్లో ఎందుకు వచ్చాం, రీజన్ ఏంటి, మన యొక్క ఇంటెన్షన్ ఏంటి, మనం ఎంత మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా డైలీ అనమాట ఒక 1 week రాస్తూ ఉంటే మీకు ఐడియా వస్తుంది ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అని చెప్పేసి. ఒకవేళ మీరు ఎమోషనల్గా ఇన్బ్యాలెన్స్గా ఉన్నారంటే దాని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. దానికోసం కొన్ని ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఓవర్ ట్రేడింగ్ అవుతుంది అంటే దానికి రీజన్స్ ఉంటాయి అన్నమాట. ప్రతిదానికి మనం టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు ఏంటంటే మనకి సపోజ్ మనం మ్యాక్డీ క్రాస్ ఓవర్స్ అనేది ఫాలో అవుతున్నాం. మ్యాక్డీ క్రాస్ ఓవర్స్ ఫాలో అవుతున్నప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో ఒక 100 సిగ్నల్స్ ఇస్తుంది. ఓకే, అదే మనం టైం ఫ్రేమ్ని 5 minutes కానీ 15 minutes కానీ సెట్ చేసుకుంటే చాలా తక్కువ సిగ్నల్స్ ఇస్తుంది. అదేవిధంగా మనకి డైవర్జెన్స్, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్లో మనకు ఒక డేలోనే ఒక 5-10 కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అదే మనం 5 minutes to 15 minutesకి వెళ్తే మనకి డైవర్జెన్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తాయి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే బిగ్గర్ టైం ఫ్రేమ్లో చూసుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ తగ్గుతాయి, ఓవర్ ట్రేడింగ్ తగ్గిపోతుంది అండ్ రిలయబిలిటీ కూడా, కంపాటబిలిటీ పెరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఏంటి, ఇవన్నీ కూడా అనలైసిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. బట్ 1 week or 10 daysలో నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రాబ్లం ఏముండదు. ఒక 1 week రెస్ట్ తీసుకొని బాగా మంచి ఫ్రెష్ మైండ్తో వచ్చి మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారో ఆ పాయింట్ అన్నింటిని కూడా ఓవర్కమ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. డెఫినెట్గా ఏంటంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఫ్రెండ్స్, లెట్ మీ షేర్ మై స్క్రీన్. నిఫ్టీ అండ్ నిన్నే అనుకున్నాం మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు సిప్ పద్ధతి ఫాలో అవ్వాలి కానీ ప్యానిక్లో సెల్ చేయొద్దని. బట్ టుడే ఏంటంటే ఒక రకంగా మంచి రికవరీ అనేది కూడా కనిపించింది. దట్స్ గుడ్. నిఫ్టీని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీలో ఈ లెవెల్స్ అన్ని కూడా మనం ఇంతకుముందే మార్క్ చేసుకొని పెట్టుకున్నాం. ఇది వచ్చేసరికి వీక్లీ అండ్ ఇది వచ్చేసరికి డైలీ. ముందు డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం. వీక్లీలో అయితే ప్రీవియస్గా మనం ఎన్ని డ్రా చేసుకున్న లెవెల్సే ఫ్రెండ్స్, కొత్తగా ఏం లేవు. 15,200 ఆర్డ్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. అయితే స్వింగ్ లో అనేది క్రియేట్ చేసింది, గుర్తుపెట్టుకోండి. వీక్లీ టైం ఫ్రేమ్లో లోవర్ లో మనకి 16,300, దాని తర్వాత 15,660 అండ్ 15,000 రఫ్గా ఏంటంటే 180-200 లెవెల్ అనేది అంటే థర్డ్ స్వింగ్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అనేది అవుతుంది. అది వీక్లీ టైం ఫ్రేమ్లో. అదేవిధంగా మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ లెవెల్ ఒకసారి డిలీట్ చేద్దాం ఇక్కడ. యా, సో ఇక్కడ 2 days మనకి డోజీస్ కనిపిస్తున్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. డైలీ టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా 15,183 అనేది సపోర్ట్ తీసుకుంది. అది నిఫ్టీ స్పాట్ ఇది. అక్కడ నుంచి కూడా 2 days ఏంటంటే చూడండి హ్యూజ్ మొమెంటం వచ్చింది.
దాని తర్వాత 2 డేస్ ఇండెసిషన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే మీనింగ్ ఏంటంటే దీని వెనకున్న లాజిక్ అండ్ కాన్సెప్ట్, సెల్లింగ్ అనేది జరగట్లేదు, గ్యాప్ డౌన్ జరిగింది, మళ్ళీ ఇండెసిషన్ అంటే సెల్లింగ్, సెల్లర్స్ దగ్గర స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. ఇది ఫస్ట్ రోజు. సెకండ్ రోజు కూడా ఏమైందంటే మళ్ళీ సెల్లర్స్ ట్రై చేశారు, కొద్ది గ్యాప్ అప్ అయింది, బట్ సెల్లర్స్ ట్రై చేశారు స్ట్రాంగ్గా కిందకి తీసుకెళ్లాలని, బట్ వాళ్ళ వల్ల కాలేదు. బట్ ఈరోజు గ్యాప్ అప్ జరిగింది అనమాట. ఇది డైలీ టైం ఫ్రేమ్ లో మనకి. స్మాలర్ టైం ఫ్రేమ్ లో చెప్పాలంటే ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది, బట్ ఈరోజు అంత స్ట్రెంగ్త్ గా లేదు. ఇది హెవీ క్యాండిల్ అయితే కాదు, బట్ వీ నీడ్ టు వెయిట్ అనమాట. అయితే బిగ్గర్ పిక్చర్ లో ఫ్రెండ్స్ మనకి అవర్లీ టైం ఫ్రేమ్ లో ఒకసారి చూద్దాం, అండ్ 15 minutes లో కూడా చూద్దాం. ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి మనం డ్రా చేసుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ లెవెల్ చూడండి మనకి 15,800 అనేది, 860 అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. మనకి మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ గా తీసుకుంది. ఒకవేళ ఇక్కడ గాన మార్కెట్ కొంత కన్సోలిడేషన్ తీసుకొని ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరిగితే నెక్స్ట్ మనకి 16,050 లేదా 100 అనేది వస్తుంది అనమాట. సో మనకి ఓవరాల్ గా ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఇది డ్రా చేసుకొని పెట్టుకున్నాం. ఇది ఒక రకంగా ఏంటంటే గ్యాప్ డౌన్ అయిన జోన్ కూడా, ఈ జోన్ లో మనం ఏంటంటే ఏదైనా రెసిస్టెన్స్ రిజెక్షన్ ఏమైనా జరుగుతుందా, ఒకవేళ షార్టింగ్ ఆపర్చునిటీ ఏమైనా వస్తుందా అనేది కూడా ఈ లెవెల్ దగ్గర మనం వాచ్ చేస్తూ ఉండొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే బిగ్గర్ పిక్చర్ లో అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకి 16,100 ఆడ్ లెవెల్, 80-100 ఆడ్ లెవెల్ అనేది స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. చూడండి మనకి అవర్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఫ్రెండ్స్ లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్. సో కన్సోలిడేషన్ తర్వాత మనకి ఏంటంటే ఐదర్ డౌన్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇదంతా డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇక్కడ చాలా మంది కొనుక్కొని ఉంటారు, వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేయొచ్చు. బట్ ఏమైందంటే రివర్స్ లో వెళ్ళింది, కాబట్టి ఇదంతా కూడా మనం ఏంటంటే అక్యుములేషన్ అంటాం. మనకి ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్ గ్యాప్ అప్ జరిగిందో మనం ఆబ్వియస్ గా కన్సోలిడేషన్ నుంచి బయటకు వస్తున్నాం, కాబట్టి లాంగ్ ఆపర్చునిటీలోనే మనం ప్లాన్ చేసుకుంటాం. ప్రస్తుతానికైతే ఈ 15,700 ఆడ్ లెవెల్ అనేది ఈ రోజు యొక్క రెసిస్టెన్స్ లెవెల్. 15,700 అనేది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకున్న మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 15,860. ఓకే, ఇది మనకి నిఫ్టీలో కనిపిస్తున్న వ్యూ. ఇది బిగ్గర్ పిక్చర్ లో అయితే ఫ్రెండ్స్ ఇంకా డౌన్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. మనకి ఇంకా ఎటువంటి బుల్లిష్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఈ లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలి. 16,000 బ్రేక్ అయితే గన ఇన్వెస్టర్స్ కి కొంత కాన్ఫిడెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. దెన్ ఏంటంటే మార్కెట్ అనేది మూవ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్ కూడా ఒకసారి ఎనేబుల్ చేసుకుంటే, ఈ రోజు ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది మనకి. ఇక్కడ R1 ఉంది, పివోట్ పాయింట్ పైన. ఇది జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి ఒకసారి. పివోట్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది పివోట్ పాయింట్ పైన ట్రేడ్ అవుతుందంటే పాజిటివ్ జనరల్ గా. అదేవిధంగా R2 క్రాస్ అయ్యింది అంటే సక్సెస్ఫుల్ గా R2 క్రాస్ అయ్యి అక్కడ స్టేబుల్ అయిందంటే చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నట్టు అనమాట. ప్రస్తుతానికి R1 కూడా టచ్ అవ్వలేదు, 15,720. చూడాలి మళ్ళీ రేపేమన్నా ఈ లెవెల్ అనేది క్రాస్ ఓవర్ చేస్తా అని చెప్పేసి. నెక్స్ట్ మనకి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఈ పాయింట్ ని మనం చూడండి, రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. 16,150 ఆడ్ లెవెల్ దగ్గర R2 అనేది కనిపిస్తుంది పివోట్ పాయింట్. 16,150 అనేది ఇక్కడ సక్సెస్ఫుల్ గా క్లోజింగ్ ఇచ్చి అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది స్టేబుల్ అయితే మనకి ఫర్దర్ గా అప్ సైడ్ అనేది వచ్చే అవకాశం ఉంది బిగ్గర్ పిక్చర్ లో. ఓకే, ప్రస్తుతానికి అయితే ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఫేస్ అవుతుంది. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ అన్ని డిలీట్ చేద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా చూడండి, ఇక్కడ R1 మీకు కొంచెం లైట్ కలర్ లో ఉంది, కొంచెం కలర్ చేంజ్ చేద్దాం. పివోట్ పాయింట్ R1 అట్లీస్ట్ బ్లాక్ చేంజ్ చేస్తాను, పివోట్ బ్లాక్. ఓకే, నా R1 దగ్గర మనకి 33,575 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఆ లెవెల్ నుంచి కూడా మార్కెట్ ఏంటంటే డ్రాప్ అయింది. బట్ ఎప్పుడైతే మనకి ప్రీవియస్ గా పివోట్ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసి సక్సెస్ఫుల్ గా ఉందో దెన్ ఏంటంటే మనకి ఇది పాజిటివ్ సైన్ అనమాట ఇక్కడ. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈరోజు బ్రేక్అవుట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం అనేది జరిగింది మార్కెట్. ఓకే, దాంట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్ లోవర్ టైం ఫ్రేమ్స్ లో బ్యాంక్ నిఫ్టీలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇది 33,760 అండ్ R4 కూడా కనిపిస్తూ ఉంది. ఇది 10 minutes టైం ఫ్రేమ్ లో గుర్తుపెట్టుకోండి. ఈ జోన్ అనేది వస్తే మళ్ళీ సెల్లింగ్ జరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.
ఎందుకంటే చాలా వీక్స్ ఉన్నాయి ఇక్కడ 33,700 దగ్గర. ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేశారనుకోండి సక్సెస్ఫుల్గా, మనకి ఏంటంటే ఒక పాజిటివ్ మొమెంటం ఇంకొంచెం మూవ్ అయ్యే అవకాశం ఉంది. డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం అండ్ విల్ క్లోజ్ ద వీడియో ఫర్ ద డే. సో అంత స్ట్రాంగ్ సెల్లింగ్, ఇండెసిషన్, బట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే బుల్లిష్నెస్ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. అంటే బుల్స్ ట్రై చేశారు ఈరోజు, బట్ ఈ లెవెల్ అనేది తీసుకెళ్ళగలిగారు కానీ బేర్స్ అనేది మళ్ళీ ఎంటర్ అయ్యారు. బట్ ప్రస్తుతానికి అయితే గుర్తుపెట్టుకోండి, బుల్స్ కంట్రోల్లోనే ఉంది మార్కెట్. చూడండి, ఇది ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైసెస్ ఉంది అండ్ చాలా దూరం ట్రై చేశారు 33,580 ఆర్డ్ లెవెల్స్ దాకా. ఒకవేళ షార్ట్ కవరింగ్ అనేది వచ్చిందంటే ఈ లెవెల్ దాటితే మాత్రం షార్ట్ కవరింగ్ చాలా అగ్రెసివ్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ అనమాట బాటంలో. బట్ ఈ లెవెల్ క్రాస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ హర్డల్ వచ్చేసరికి మనకి టెక్నికల్గా ఈ జోన్ అనేది క్లియర్గా ఉంది. 33,780 780 ఆర్డ్ లెవెల్ అనేది మనకి ఒక స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే బిగ్గర్ పిక్చర్లో మనకి డౌన్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. ఈ రోజు చాలా షార్ట్ రికవరీ అనేది హెవీగా జరిగింది అండ్ గ్లోబల్ కీస్ ఆల్సో మ్యూటెడ్ అనమాట, కొద్దిగా పాజిటివ్గా కనిపించినాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. చూడండి, ఈ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసి పెడుతున్నాను. ఈ ట్రెండ్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఒకవేళ మార్కెట్ ఏదైతే 33,770 లెవెల్ దగ్గర కొద్ది కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ జరిగిందంటే ఇమీడియట్ టార్గెట్ మనకి 34,700 ఆర్డ్ లెవెల్. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ గా ఫేస్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లాంగ్స్ ఏదైనా ఉంటే ట్రిమ్ చేసుకోవాలి, లేదంటే టైట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఓవరాల్ పిక్చర్ ఏంటంటే ఇక్కడ బుల్స్ చాలా స్ట్రాంగ్ గా ట్రై చేశారు, బట్ ప్రస్తుతానికి అయితే బుల్స్ విన్ లో ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రేపు రికవరీ అనేది స్టార్ట్ చేశారంటే ఈ లెవెల్ అనేది 33,750 అనేది మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. అండ్ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఇన్వెస్ట్ లాంగ్ టర్మ్ కోసం చేస్తూ ఉండండి, సిప్ బై చేస్తూ ఉండండి, ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. దట్స్ ఇట్ ఫర్ ద డే. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.